వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. మేమైతే ఇప్పుడు టిఫిన్ సెంటర్కి వచ్చాం, జయదుర్గ టిఫిన్ సెంటర్. ఇక్కడ ఇడ్లీ ఫేమస్. సో ఇలా మేమందరం వచ్చినాం. నడండి, పదండి వెళ్దాం. మా ఫ్రెండ్స్ మేము బయటకు వెళ్దాం అనుకున్నాం, కానీ ఎటు వెళ్ళాలో ప్లాన్ అయితే లేదు. అయితే లాస్ట్కి ఫైనల్గా ఒక ప్లేస్ డిసైడ్ అయ్యాం, అది కూడా జయదుర్గ టిఫిన్ సెంటర్. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇదైతే అహ్మదాబాద్ దగ్గర ఉంటుంది ఈ టిఫిన్ సెంటర్. ఇక్కడ ఇడ్లీ స్పెషల్, కానీ నాకైతే దోశ నచ్చింది అసలు. చూడండి మేము ఎలా నేనైతే దోశ ఆర్డర్ చేసిన, ఇదైతే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసింది. అండ్ మీరిద్దరు ఏం ఆర్డర్ చేసింది? నువ్వు అండ్ మా అంకిత అయితే మైసూర్ బజ్జీ ఆర్డర్ చేసింది. అండ్ ప్రేమ్ సాయి నువ్వేం ఆర్డర్ చేసి తిరిగిపోతాయి శృతి ఏం ఆర్డర్ చేసినావు? ఇడ్లీయా? నువ్వేం ఆర్డర్ చేసినవే? నువ్వేం ఆర్డర్ చేసినావు? నువ్వేం ఆర్డర్ చేసినావు? బజ్జీ. నువ్వేం ఆర్డర్ చేసినావు? సాంబార్ వడ. నువ్వేం ఆర్డర్ చేసినావు అర్పిత? నేను దోశ. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇడ్లీ రివ్యూ చెప్పు. ఈ రోజు తిను, నువ్వు చెప్పు రివ్యూ. సాంబార్ ఇడ్లీ బాగుందా? అంకిత ఖాళీ కూర్చోవడం బాగుందా? వెయిటింగ్ బాగుందా? హై గర్ల్స్, ఇక్కడ 20 రూపీస్ కి 20 రూపీస్ కి 4 ఇడ్లీస్ సాంబార్. అవును, తర్వాత నేను రివ్యూ చేస్తాను. చాలా గాయస్, మా తినుడు అయిపోయింది గాయస్. ఇక్కడ ఇడ్లీ ఫేమస్, కానీ ఇడ్లీ కన్నా మిగతా అన్ని ఐటమ్స్ బాగుంటాయి కదా. ఇడ్లీ సాఫ్ట్ గా ఉంటదని ఎప్పుడు తినదని 4 వేసుకున్నా, అది కొడితే ఏమడదని నెత్తి వరేటట్టుంది. మధ్యమ నువ్వేం చెప్తావా? నో గైస్, దోశ మాత్రం లేదు గైస్. వడ చెప్పండి, మన రివ్యూ. వడ ఎట్లుంది? వడ బాగుంది. ఇడ్లీ కన్నా సాఫ్ట్ ఉందంట గైస్. ఇడ్లీ కన్నా వడ సాఫ్ట్. వడ సాఫ్ట్. ఓకే గైస్, బాయ్. అర్పిత 4 ఇడ్లీస్ అంటే చూడు ఎవరిస్తారు. గాయస్ బజ్జీలు వచ్చాయి గాయస్. ఇవి మాత్రం 4 వస్తాయి. అవి వచ్చాయి గాయస్ నడుచుకుంటూ. నీ బజ్జీలు వచ్చినాయి అంకిత, తిను. సక్సెస్ఫుల్లీ. అక్కడ టిఫిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేమైతే మేరీస్ కిచెన్కి వచ్చాము టీ తాగడానికి. అయితే ఇక్కడ టిఫిన్స్ కూడా ఉన్నాయి. అయితే టిఫిన్స్ చేసే వాళ్ళే లోపలికి రావాలంట, కానీ మేము చాయ్ తాగేటోళ్ళం కూడా లోపలికి వచ్చేసాం అనమాట. అయితే చాయ్ తాగడానికి నైట్ ఎలా ఉండదంట, లోపల బయట నుంచే తాగాలంట. మేమందరమేమో లోపలికి వెళ్ళాం, మాకు అది తెలియక. ఆ లోపలికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము టిఫిన్స్ ఫీలింగ్ ఏంటి అట్లా అన్నాక? నీ ఫీలింగ్ ఏంటి? చాలా బాధేసింది. నీ ఫీలింగ్? అనవసరంగా వచ్చాం. నీ ఫీలింగ్ ఏంటి అర్పిత? నా ఫీలింగ్ వచ్చి ఇజ్జత్ తీసుకుందాం కూడా టీ ఎట్లా తాగుతా. నీ ఫీలింగ్ ఏంటి? నీ ఫీలింగ్ ఏంటి? మస్తు బాధ వేసింది. ఇక బాధకి ఆకలికి అన్నం కూడా తినబుద్ధి కాదు. ఇంటికి పోయినాక అన్నం తిన. ఇక ఎందుకంటే టిఫిన్ చేసినావు కదా. మేమైతే లోపలికి వచ్చి కూర్చున్నాము. అతను ఏమన్నాడంటే, ఇప్పుడు మేము చాయ్ టీ అయితే ఓన్లీ మార్నింగ్ రావాలా లోపలికి అని డైరెక్ట్ ముఖం మీద చెప్పిండు. గాయస్ ఇజ్జత్ పోయింది. మీరు ఎప్పుడన్నా వస్తే పొద్దున్నే రండి ఇక్కడికి. మళ్ళీ ఏమన్నాడంటే, ఓకే మీరు అందరు లోపలికి వచ్చేసారు కదా ఆల్రెడీ, ఓకే కూర్చోండి ఇక, నో ప్రాబ్లం అని అన్నాడు. కానీ కడతాం గాయస్, మీరు అట్లా అనుకోకండి. నాకు టీ. నీకు
బూస్ట్ బూస్ట్ పోరన్నా బూస్ట్ బాబు అని పెట్టు. బూస్ట్ బాబు కానీ ఇక్కడ బూస్ట్ ఉందా? బూస్ట్ తీసుకో బూస్ట్ తీసుకో భయ్యా ఓకే బూస్ట్ బాబు. ఓకే బూస్ట్ బాబు. సాయి వీళ్ళు ఇంకా కాఫీ కోసం వెయిట్ చేస్తున్నారు. బూస్ట్ కొందరు కాఫీ ఆర్డర్ చేశారు. టీ అయితే మస్తు బరస్ట్ ఉండే అసలు. వీడియో వెళ్ళంత గలీజ్ అవుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత సాయి తాగడట, అందుకే బూస్ట్ చెప్తున్నాను. బాగుంది. చెప్పు రివ్యూ. నువ్వు చెప్పు. నేను ఇంకా తాగలేదు. నీకు స్మెల్ కే రివ్యూ చెప్పు ఫస్ట్. బాగుంది ఎక్స్ప్రెషన్స్ పెట్టు. మందు పెట్టడం. ఇలా ఎంజాయ్ చేసాం గాయస్. ఆ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం అసలు. కానీ ఇక్కడ బూస్ట్ అయితే బాగుంది. బూస్ట్ ఎక్కడైనా బాగుంటుంది అనుకోండి. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో. మేమందరం కలిసి ఇట్లుంటాయి అసలు, మొత్తం గోల గోలు ఉంటాయి. నేనైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.